నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. కార్తీక పురాణం 6వ రోజు పారాయణం. వశిష్ఠుడు ఇలా చెప్తున్నారు: ఓ మహారాజా, కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసె పూలతో పూజిస్తారో వాళ్ళకి చాంద్రాయణ ఫలం కలుగుతుంది. గరికతోనూ కుశలతోనూ పూజించే వాళ్ళు పాప విముక్తులై వైకుంఠాన్ని పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. కార్తీక స్నానాచరణం చేసి విష్ణు సన్నిధిని దీపమాలికను ఉంచేవాళ్ళు, వైకుంఠ పురాణ పాఠకులు, శ్రోతలు కూడా విగతపాపులై పరమపదాన్ని చేరుతారు. ఇందుకు ఉదాహరణగా సర్వపాపాలను శమయింపచేసేది ఆయురారోగ్యదాయిని అయిన ఒక కథను వినిపిస్తాను, విను. కళింగ దేశీయుడైన మంధరుడనే ఒకానొక బ్రాహ్మణుడు స్నాన సంధ్యావందనాలన్నింటినీ విసర్జించి పరులకు కూలి పని చేస్తూ ఉండేవాడు. అతనికి పతివ్రత, సర్వసాముద్రికాది శుభలక్షణ సంపన్న అయిన సుశీల అనే భార్య ఉండేది. భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతని యందు రాగమే తప్ప ద్వేషము లేనిదై పాతివ్రత్య నిష్ఠాపరురాలై ఉండేది. కొన్నాళ్ల తరువాత కూలితో జీవించడం కష్టమని భావించిన మంధరుడు వనగతుడై ఖడ్గపాణి అయి దారులు కాసి బాటసారులను కొట్టి వారి నుండి ధనాన్ని అపహరిస్తూ కాలం గడపసాగాడు. ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకుని పోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనానికై దారి కాసి ఉన్న మంధరుడు బాటసారి అయిన ఒకానొక బ్రాహ్మణుని పట్టుకొని అక్కడి మరిచెట్టుకు కట్టివేసి ఆ బాపని ద్రవ్యాన్నంతా అపహరించేశాడు. ఇంతలో అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకున్న మంధరుడిని, దోచుకోబడి బంధితుడై ఉన్న బ్రాహ్మణుడిని ఇద్దరినీ కూడా చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను హరించుకుపోబోయాడు. కానీ అదే సమయానికి అక్కడి కిరాత, మంధర బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసనను పసిగట్టిన దగ్గరి గుహలోని ఒక పులి అక్కడికి వచ్చింది. వారందరి మీద విరుచుకుపడింది. ఆ జగడంలో పులి, కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు. ఆ విధంగా మరణించిన విప్ర, మంధర, వ్యాఘ్ర, కిరాతకుల జీవులు నలుగురు యమలోకాన్ని చేరి కాలసూత్రం అనే నరకాన్ని పొందారు. యమకింకరులు ఆ నలుగురిని పురుగులు అమేధ్యముతో నిండి ఉన్న తప్త రక్తకూపంలో పడవేశారు. ఇక భూలోకంలో భర్త మరణవార్త తెలియని మంధరుని భార్య అయిన సుశీల మాత్రం నిత్యం భర్తృధ్యానాన్నే చేస్తూ ధర్మవర్తనతో, హరిభక్తితో, సజ్జన సాంగత్యంతో జీవించసాగింది. ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తన తత్పరుడు, సర్వుల యందు భగవంతుని దర్శించువాడు, నిత్యానంద నర్తనుడు అయిన ఒకానొక యతీశ్వరుడు ఆ సుశీల ఇంటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి, అయ్యా, నా భర్త కార్యార్థి అయి వెళ్ళి ఉన్నాడు, ఇంటలేడు, నేను ఏకాకినై ఆయన ధ్యానంలోనే కాలం గడుపుతున్నాను అని విన్నవించుకుంది. అందుకు ఆ యతి, అమ్మాయి, ఆవేదన పడకు, ఇది కార్తీక పూర్ణిమ మహాపర్వదినము. ఈరోజు సాయంకాలం నీ ఇంట పురాణ పఠన శ్రవణాదులను ఏర్పాటు చేయి. అందుకుగాను ఒక దీపము చాలా అవసరము. దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది. నీవు వత్తిని, ప్రమిదను సమర్పించినట్లయితే దీపాన్ని వెలిగించవచ్చు అని సలహా ఇచ్చాడు. ఆ యతిశ్రేష్ఠుని మాటలను అంగీకరించి సుశీల తక్షణమే గోమయంతో ఇల్లంతా చక్కగా అలికి పంచరంగుల ముగ్గులను పెట్టింది. పత్తిని శుభ్రపరచి 2 వత్తులను చేసి యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించింది. యతి ఆ దీప సహితంగా విష్ణువుని పూజించి మనశ్శుద్ధి కోసం పురాణ పఠనాన్ని ఆరంభించాడు. సుశీల పరిసరాల ఇళ్లకు వెళ్లి వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది. అందరి నడుమ తాను కూడా ఏకాగ్రచిత్తయ్యై ఆ పురాణాన్ని వింది. అనంతరం ఆమెకు శుభాశీస్సులు అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. నిరంతర హరిసేవనం వలన క్రమక్రమంగా ఆమె జ్ఞాని అయి తదుపరి కాలధర్మాన్ని చెందింది. తక్షణమే శంఖచక్రాంకితులు, చతుర్బాహువులు, పద్మాక్షులు, పీతాంబరధరులు అయిన విష్ణుదూతలు నందనవన సుందర మందారాది సుమాలతోనూ రత్నమౌక్తిక ప్రవాళాదులతోనూ నిర్మించిన మాలికాంబరాభరణాలంకృతయ్యున్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందులో అధిరోహింపచేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు. అందులో వెళుతున్న సుశీల మార్గమధ్యంలోని నరకంలో మరి 3 జీవులతో కలిసి బాధలు పడుతూ ఉన్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి తత్కారణం ఏంటో తెలుపవలసిందిగా విష్ణు పారిషుదులను అడిగింది. అందుకు వారు, అమ్మా, నీ భర్త అయిన ఆ మంధరుడు విప్రకుల సంజాతుడైనప్పటికీ కూడా వేదాచారాలను విసర్జించి కూలి అయి మరికొన్నాళ్లు దొంగ అయి దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో పాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి. మిత్రుడొకరిని చంపి అతని ధనంతో పరదేశాలకు పారిపోబోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు. అతగాడి పాపాలకు గాను అతడు నరకాన్ని పొందాడు. 3వవాడు కిరాతకుడు.
బంధితుడైన ఆ బ్రాహ్మణుని నీ భర్తను కూడా చంపివేసిన పాపానికి గాను ఇతడు నరకాన్ని చేరవలసి వచ్చింది. ఇక 4వ జీవి ఒక పులి. ఆ పులి పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి నాడు భక్ష్య విచక్షణ రహితుడై ఆచరించిన తైలాదిక భోజనాదుల వలన నరకం పొంది ఈ కిరాతకుని తోడి జగడంలో అతనితో పాటే నరకాన్ని చేరాడు. ఈ నలుగురి నరక యాతనలకు కారణాలు ఇవే తల్లి అని చెప్పారు. ఆ మీదట సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యం చేసినట్లయితే వాళ్లకు ఆ నరకం తప్పుతుందో చెప్పమని కోరగా, వైష్ణవులు కార్తీక మాసంలో నీ చేత ఆచరింపబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని ధారపోయడం వలన నీ భర్త, పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటింటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యాన్ని ధారపోయడం వలన మిత్రద్రోహి అయిన ఆ బ్రాహ్మణుడు, ఆ పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన 2 వత్తుల పుణ్యములు చెరిసగంగా ధారపోయడం వలన ఆ కిరాత వ్యాఘ్రాలు నరకం నుండి విముక్తిని పొందుతారు అని పలికారు. అలా వాళ్ళు చెప్పిందే తడవుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారికి ధారపోయడంతో ఆ నలుగురు నరకం నుండి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలను వివిధ రూపాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికై తీసుకుపోబడ్డారు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణము వలన హరిలోకాన్ని తప్పనిసరిగా పొందుతారు అని తెలుసుకో. తిరిగి వశిష్ఠుడు జనకునికి ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, కార్తీక మాసంలో వచ్చే సోమవార మహాత్మ్యమును విని ఉన్నావు. ఆ కార్తీక సోమవారము ఎంత ఫలితాన్నిస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి 100 రెట్లు, కార్తీక పూర్ణిమ 1000 రెట్లు, శుక్ల పాడ్యమి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశి 1,00,000 రెట్లు, ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనంగా ప్రసాదిస్తాయి. మోహము చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు బ్రాహ్మణయుక్తులై పారాయణ చేసేవాళ్లు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానము చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి. రాజా, 1000 గ్రహణ పర్వాలు, 10,000 వ్యతిపాత యోగాలు, 1,00,000 అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో 16వ వంతు కూడా చేయవని తెలుసుకో. మనకు ఉన్న తిథులలో పుణ్యప్రదాలైన తిథులు ఎన్నైనా ఉండవచ్చు, కానీ వాటన్నిటికంటే కూడా సాక్షాత్ విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు. ఏకాదశి నాడు రాత్రి యామం ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీరసముద్రం నుండి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువలన దీనికి హరిబోధిని ద్వాదశి అనే పేరు వచ్చింది. అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానం చేస్తారో వాళ్ళు ఇహములో భోగాను సేవనాన్ని, పరములో భోగి సేనామ సేవనాన్ని పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానం చేయడం సర్వోత్కృష్టమైన దానంగా చెప్పబడుతూ ఉంది. ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును, వెండి డెక్కను బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా దానం చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు. ఈరోజు వస్త్రదానం చేసిన వాళ్ళు సంచితార్థాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చెందుతారనడంలో ఎటువంటి సందేహము లేదు. ఓ మహారాజా, ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని, బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణ సమేతంగా దానం చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానం చేసినంత పుణ్యాన్ని పొందుతారు. ఇందుకు నిదర్శనంగా ఒక గాథను చెబుతాను విను. పూర్వం గోదావరి తీరంలో దురాచారవంతుడు, పరమ పిసినిగొట్టు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు. ఈ లుబ్ధుడు దానధర్మాలు చేయకపోవడమే కాక తాను కూడా తినకుండా ధనాన్ని పోగు చేసేవాడు. ధనధాన్యాలనే కాదు, కనీసం ఎవరికి మాట సాయమైనా చేసేవాడు కాదు. నిత్యము పరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై మసలే ఈ పిసినగొట్టు ధనాన్ని వడ్డీలకు తిప్పుతూ అంతకంతకు ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు. ఒకానొకసారి ఇతడు బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా ఆ క్షణమే చెల్లించవలసిందిగా పట్టుబట్టాడు. అందుకు బ్రాహ్మణుడు, రుణదాత, నేను నీ బాకీ ఎగవేసేవాడిని కాను. ఎవడైతే రుణం తీర్చకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు సంతరూపంగా జన్మించి ఆ రుణాన్ని చెల్లబెట్టుకోవాల్సి వస్తుంది. అందుచేత ఏదో ఒక విధంగా సంపాదించి ఈ మాసాంతానికల్లా నీ రుణాన్ని చెల్లబెడతాను, అంతవరకు ఓర్పు వహించి ఉండు అని చెప్పాడు. ఆ బ్రాహ్మణ వచనాలను పరాభవ వాక్కులుగా భావించిన లుబ్ధుడు కోపంతో, నీ కబుర్లు నా దగ్గర కాదు, నీ బాకీ వసూలు కోసం నెల్లాళ్లాగే సమయం నాకు లేదు, మర్యాదగా ఇప్పుడే ఇయ్యి, లేదా ఈ కత్తితో నిన్ను నరికేస్తాను అన్నాడు. యథార్థంగా ఆ సమయంలో ధనము లేదని, అప్పటికప్పుడు తానా అప్పు తీర్చలేనని చెప్పాడు విప్రుడు. మరింత మండిపడిన ఆ పిసినారి బ్రాహ్మణుడిని జుట్టు పట్టుకుని లాగి నేలకు పడదోసి కాలితో తన్ని అప్పటికీ కోపం తీరక కత్తితో ఒక వేటు వేశాడు.
సింహం యొక్క పంజా విసురుకు లేడిపిల్ల చనిపోయినట్లుగా క్రోధోన్మత్తుడైన ఆ కోమటి కొట్టిన కత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతటితో కోమటి హత్యానేరానికి గాను రాజు తనను దండిస్తాడు అనే భయంతో త్వరితంగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు. బతికినంత కాలం గుట్టుగా ఉండగలమే కానీ గుట్టుగా ఉన్నంత మాత్రాన ఎల్లకాలం బతకలేం కదా. అదేవిధంగా ఆ కోమటి కూడా ఆయువు తీరి మృతి చెందాడు. యమకింకరులు వచ్చి ఆ జీవుని నరకానికి తీసుకుపోయారు. రురువులు అనే మృగాల చేత వాటి శృంగాల చేత పీడింపచేసే ఒకానొక యాతననే రౌరవం అంటారు. ఈ కోమటిని ఆ రౌరవం అనే నరక విభాగంలో వేసి శిక్షించవలసిందిగా యమధర్మరాజు ఆజ్ఞాపించాడు. కింకరులు ఆ ఆజ్ఞను అమలు చేశారు. ఇక ఈ భూలోకంలో ఆ లుబ్ధ వైశ్యుని కుమారుడైన ధర్మవీరుడు అనేవాడు మహాదాత పరోపకారి అయి పిత్రార్జితమైన అగణిత ధనరాశులతో ప్రజాశ్రేయస్సుకై చెరువులు నూతులు తవ్వించి తోటలు వేయించి వంతెనలు కట్టించి పేదలకు వివాహ ఉపనయనాదులు చేయిస్తూ యజ్ఞయాగాది క్రతువులను క్షుత్పీడితులకు తరతమ భేదరహితంగా అన్నదానాలను చేస్తూ ధర్మాత్ముడుగా పేరు పొందాడు. ఒకానొక నాడు ఈ ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి యమలోకం నుండి బయలుదేరి హరినామ స్మరణ చేసుకుంటూ ఈ ధర్మవీరుని ఇంటికి వచ్చాడు. ముంగిలికి వచ్చిన నారదుని చూసి ధర్మవీరుడు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లాడు. అర్ఘ్యపాద్యాలను సమర్పించాడు. నారదుని పూజించి, నారదా, దేవర్షులైన మీరు ఇలా మా భూవర్షానికి అందున నా గృహానికి విచ్చేయడం వలన నా జన్మ ధన్యమైంది. నేను మీ దాసుడిని, నన్నేం చేయమంటారో ఆజ్ఞాపించండి, మీరేది చెప్తే అదే చేస్తాను అని వినయపూర్వకంగా వేడుకున్నాడు. అందుకు సంతోషించిన నారదముని చిరునవ్వు ముఖం కలవాడై, ధర్మవీరా, నా కోసం నువ్వేమీ చేయనక్కర్లేదు. నీ శ్రేయస్సుకై చెబుతున్నా నా ఈ మాటల్ని శ్రద్ధగా విను. కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువునకు అత్యంత ప్రియమైన రోజు. ఆ రోజున చేసిన స్నాన, దాన, జప, తప ప్రభృతి కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలితాన్నిస్తాయి. ధర్మవీర, సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి ప్రాతస్నానులై సాలగ్రామ దానమును చేసేవారు దరిద్రులు గాని, ధనుకులు గాని, యతులు గాని, వానప్రస్థులు గాని, బ్రాహ్మణులు కాని, క్షత్రియులు కాని, వైశ్యులు కాని వాళ్ళెవరైనా సరే జన్మ జన్మాంతర కృత పాపాలను దహింప చేసుకున్న వాళ్ళు అవుతారు. మరో ముఖ్యమైన విషయాన్ని చెప్తాను విను. నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాని పాట్లు పడుతున్నాడు. అతనికి నరకబాధ విముక్తిని సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానాన్ని చేయి అని చెప్పాడు. నారదుడు చెప్పిందంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు. పైపెచ్చు, నారద మునీంద్ర, నా తండ్రి పేరున గో, భూ, తిల, సువర్ణాది దానాలు ఎన్నో చేశాను. వాటి వల్ల వెలువరించని నరకయాతన కేవలం సాలగ్రామం అనే పేరు కలిగిన రాతిని దానం చేస్తే సాధ్యమవుతుందా? అయినా ఆ సాలగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది? తినడానికా పనికిరాదు, అలంకారానికా, నవరత్నాల్లోంది కాదు. ఏ రకంగానూ ఎవరికీ పనికిరాని దానిని నేనెందుకు దానం చేయాలి? రాతిదాతకు కీర్తి ఉండదు, ఆ దానాన్ని పట్టిన వారికి సుఖము ఉండదు. కాబట్టి ఆ సాలగ్రామ దానాన్ని నేను చెయ్యనుగాక చేయను అన్నాడు. నారదుడు ఎంత అనునయంగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలలేదు. సాలగ్రామ దానానికి అంగీకరించలేదు. అంతటితో నారదుడు అంతర్హితుడైపోయాడు. మరికొంతకాలానికి ధర్మవీరుడు మరణించాడు. గౌరవనీయులు సర్వహితాత్ములు అయిన పెద్దల మాటలను పాటించని పాపానికి సాలగ్రామ దానము చేయకపోవడం వలన నరకగతుడై అనంతరం 3 మార్లు పులిగాను, 3 సార్లు కోతిగాను, 5 సార్లు ఆబోతుగాను, 10 పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడను పొందడం జరిగింది. పునః 11వ జన్మలో కూడా ఒకానొక యాచకుని పుత్రికగా జన్మించవలసి వచ్చింది. పురాకర్మ వలన పెళ్లి కుమారుడు అనతి కాలంలోనే మరణించడంతో ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైధవ్యానికి చిందించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞానదృష్టి చేత తన కూతురి పురాకర్మను గత పాప ఫలాన్ని తెలుసుకున్నవాడై ఆ విషయాలన్నీ ఆమెకు సవిస్తరంగా చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా జన్మజన్మార్జిత పాపనాశకమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఆ పుణ్యఫల వ్యాప్తి వలన మరణించిన పెళ్లికొడుకు పునర్జీవితుడయ్యాడు. ఆ దంపతులు ఇహజీవితాన్ని ధర్మ కామ సౌఖ్యాలతో గడిపి కాలాంతర స్వర్గాన్ని చేరి పుణ్యఫలానుభవ ప్రాప్తులయ్యారు. తదుపరి ధర్మవీరుడు 23వ జన్మగా ఒక బ్రాహ్మణుని ఇంట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్వపూర్వక సాలగ్రామ దాన పుణ్యం వలన జ్ఞాని అయి ప్రతివర్ష ప్రయుక్త కార్తీక సోమవారం పర్వదినాలలో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలంగా మోక్షప్రాప్తుడయ్యాడు. ఇతగాడి సాలగ్రామ దాన పుణ్యం వలన రౌరవగతుడైన ఇతని తండ్రి కూడా నరకం నుండి విముక్తుడయ్యాడు. కాబట్టి జనక మహారాజా, కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడు అని ధృవపరుచుకో.
ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేయడమే సర్వోత్తమమైన ప్రాయశ్చితము. ఇంతకు మించిన ప్రాయశ్చితము మరొకటి లేదు అనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు. 6వ రోజు పారాయణం సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా చూడాలి అనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. తిరిగి రేపటి రోజు పారాయణంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.